హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము టిఫిన్లోకి పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనము పూరి పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం మంచిగా రౌండ్ షేప్లో అయితే చేసుకుందాం పూరీని. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అయితే మనం రౌండ్గా చేసుకోవాలి పూరీస్. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవాలి పూరీస్ని. అండ్ మీకు పూరీలు పొంగుగా అంటే ఇట్లా ఇంకా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా రావాలంటే ఏం చేయాలంటే మనము అది వేసాక ఎమ్మటే పూరి వేసాక ఆ పూరి మీద ఇట్లా గంట పెట్టి ఒత్తాలన్నమాట. ఒత్తితే మనకి ఆ ప్రెజర్ అనేది ఇంకా పొంగులాగా వస్తుంది. అండ్ మనం ఇప్పుడు పూరి అయితే రెడీ చేసుకున్నాం, కానీ దాంట్లోకి కర్రీ ఎలా? సో పూరి కర్రీ అయితే చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా కర్కర్లాగా వచ్చింది. ఇప్పుడైతే మనము పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అయితే మనం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అయితే వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే నేను సన్నగా తరుక్కున్న ఆనియన్స్, మిర్చి అయితే వేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. దాంట్లోకి వాటర్ పోసుకొని చూడండి కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పక్కన శనగపిండి ఇంకా వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది ముక్కుట్లో వాటర్ అనేది మరిగినప్పుడు అంటే బబుల్స్ వచ్చినప్పుడు అయితే ఈ శనగపిండి అనేది దాంట్లో అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే ఈవెన్గా కలుపుకుందాం. సో ఇప్పుడైతే మనం క్రిస్పీ అండ్ సాఫ్ట్ పూరి అండ్ పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కింద ఉన్న గంట అయితే కొట్టేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగా వచ్చాయన్నమాట పూరి అండ్ కర్రీ. రియల్లీ ఇది మా ఫేవరెట్ టిఫిన్ అన్నమాట పూరి అనేది. థ్యాంక్ యూ.